పోయిన లాకర్ ఉందని అక్కడికి వెళ్ళినాక తెలుసుకున్నారు. ఇమీడియట్ అడిగితే గన్ను పెట్టి వాళ్ళు చెప్పేశారు. దీంట్లో 10 kg వరకు సిల్వర్ ఐటమ్స్ పోయినాయి. అక్కడ గోల్డ్ కోటెడ్ సిల్వర్ పెట్టుంటారు. సో వాళ్ళు 10 kgలు దాన్నే తీసుకొని వెళ్ళిపోయారు. దాంట్లో వీళ్ళ దగ్గర అరెస్ట్ చేసిన వాళ్ళతో మనం 900 grams అప్ టు 1 kg మనం రికవరీ చేయడం జరిగింది. అంటే ఎవరెవరు ఏమి తీసుకున్నారో అట్లా తీసుకొని వెళ్ళిపోయారు. ప్రాపర్గా పంచుకోవడానికి ప్రయత్నంలో మనం పెట్టుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర కంప్లీట్గా పంచుకోలేకపోయారు. లేదు, ఈ బీహార్ గ్యాంగ్ చేసింది ఇది ఫస్ట్ మన హైదరాబాద్లో. దీనికి ముందు వేరే గ్యాంగ్స్లు చేసినాయి. 2022లో వేరే పిఎస్లో అన్నీ చేసినట్టు ఉంది. బట్ ఈ పర్టికులర్ గ్యాంగ్ ఇదే ఫస్ట్ ఇక్కడ చేసినాయి. బట్ వివిధ రాష్ట్రంలో చేశారు. కలకట్టాలో చేశారు, బీహార్లో చేశారు, రాజస్థాన్లో ఒక కేసు ఉంది. బట్ వీళ్ళైనా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే మహారాష్ట్రలో కూడా ఒక కేసు అయినాయి. అదే రీకీ చేసి ఎక్కడ ఎక్కువ ఉంటాయో అని తెలుసుకొని, సో అలాంటి జ్యువెలరీ షాప్స్ని చేస్తారు. జ్యువెలరీ షాప్స్ని బేసిక్ వీళ్ళు మోడస్ ఆపరెండి ఏదంటే ఇట్లా వచ్చేసి బైక్లు తిరిగి ఐడెంటిఫై చేయడం, తర్వాత ఏ జ్యువెలరీ షాప్స్లో మనకు ఎక్కువ దొరుకుతుంది అని ఒక అంచనా చేసి దానికి వెళ్ళిపోతారు. సో వీళ్ళు బెంగాల్లో అండ్ మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్క 4 కోట్లు కూడా చేసిన నిదర్శనలు ఉన్నాయి. అందరూ బీహార్ వాళ్ళే. పట్టుకున్న వాళ్ళు ఆశీష్ కుమార్ అండ్ దీపక్, వాళ్ళు జగిద్గిరా గుట్ట. దీపక్ అనే అతను నానక్రామ్ కూడా. వీళ్ళు ఆస్బెస్టస్ ఒక కాలనీలో ఉండేవారు అండ్ వేరియస్ అదర్ జాబ్స్ తీసుకున్న వాళ్ళు. వీళ్ళు 2 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. వివిధ వాట్ ఎవర్ అవైలబుల్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో అది చేసుకొని వాళ్ళు ఉండేవారు. అండ్ వీళ్ళతో పాటు వాళ్ళు వచ్చి రీకీ చేశారు. వీళ్ళందరూ కలిపి ఇక్కడే ఇది చేశారు. ఆ దీపక్ అనే అతను లాజిస్టిక్ ప్రొవైడ్ చేశారు. అకామిడేషన్ అయినా వాళ్ళకి బైక్లు అయినా, ఈ ఆశీష్ కూడా అకామిడేషన్ అండ్ బైకు అండ్ పాల్గొన్నాడు కూడా. దీపక్ అనే ఈ ఆశీష్ అనే అతను పాల్గొన్నాడు. మిగతా 5 పరారీ అయ్యారు. దీపక్ రాలేదు, అతను వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళు ఇచ్చిన ప్రొసీడ్స్ని తీసుకెళ్ళి అతని దగ్గర పెట్టుకున్నాడు. అంటే వీళ్ళకి ఎట్లుంటుంది అంటే సడన్ స్ట్రైక్ చేయడము. వాళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతుంది అని చూసుకొని రెక్కి చేసి అక్కడికి వెళ్ళి స్ట్రైక్ చేసి ఆ ఊరిని వదిలేస్తారు.